ఫస్ట్ మీ ల్యాప్టాప్ ఎంత మ్యాక్సిమం ర్యామ్ సపోర్ట్ చేస్తుందో చెక్ చేయాలంట. ఆ చెక్ చేయాలంటే కమాండ్ ఓపెన్ చేయండి. CMD అని కొడితే ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. తర్వాత దీంట్లో ఈ కమాండ్ కొట్టండి, WMSC MEM physical get maximum capacity. ఇది వస్తుంది అనమాట. ఈ నెంబర్ని కాపీ చేసి మీ క్యాలిక్యులేటర్లో 2 times 1024 డివైడ్ చేయండి. అక్కడ ఇచ్చిన నెంబర్ని క్యాలిక్యులేటర్లో పేస్ట్ చేసి 2 times 1024 డివైడ్ చేయండి. 1024 తర్వాత మరి ఇంకొకసారి 1024 ఇది వస్తుంది కదా. ఇది 16 GB అంటే మ్యాక్సిమం ర్యామ్ సపోర్టెడ్ బై మై ల్యాప్టాప్ ఇస్ 16 GB మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. దీన్ని బట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ ర్యామ్ అప్గ్రేడ్ ఎలా చేయాలో చూపిస్తాను. నాది 12 years ల్యాప్టాప్. నేను 4 GB నుంచి 12 GB చేశాను అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే CPU-Z అని యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మీకు అన్నీ తెలుస్తుంది అనమాట, మెమొరీ సైజ్ ఎంత, ర్యామ్ ఎంత అని. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత SPD ట్యాబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్లాట్ 1 స్లాట్ 2 ఉంటుంది. స్లాట్ 1లో చూడండి ఏముందని. స్లాట్ 1 ఈజ్ షోయింగ్ లైక్ 4 GB అని చూపిస్తుంది. తర్వాత DDR3 టైప్ అని చూపిస్తుంది. తర్వాత ఏ కంపెనీ, ఏ మ్యానుఫ్యాక్చర్ అని చూపిస్తుంది. తర్వాత పార్ట్ నంబర్ వోల్టేజ్. మీరు పార్ట్ నంబర్ కాపీ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేయాలి. ఈ పార్ట్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని గూగుల్లో సెర్చ్ చేయాలి. దాన్ని చూద్దాం ఎలా చేయాలని. ఒక్కసారి మీరు పార్ట్ కాపీ చేసుకున్న తర్వాత సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఎక్కడో ఒకసారి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట, ఏ టైపు ఏంటి అది. సపోజ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది అమెజాన్లో వదిలేయండి, ఎందుకంటే అక్కడ తెలియదు. ఇలా వేరే వెబ్సైట్లలో మీరు అన్నీ చూడండి, ఒక 4-5 చూడండి, ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయండి. అంటే ఏంటి అది అన్నట్టుగా. సపోజ్ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏమీ లేదు, దీన్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇది ఏ టైప్ అంటే 4 GB. తర్వాత DDR3 టైప్ అనమాట, ఇది ఇంపార్టెంట్. తర్వాత 4 GB, తర్వాత 1600 MHz. ఓకే, ఇది మీకు ఇంపార్టెంట్. మెయిన్గా మెమొరీ టైపు, ఫ్రీక్వెన్సీ, ఎంత GB, తర్వాత ఎంత పిన్, ఏ పిన్, తర్వాత ఎంత వోల్టేజ్, మేము ఇవి మ్యాచ్ అవ్వాలి. మెమొరీ టైపు, ఫ్రీక్వెన్సీ, తర్వాత నెంబర్ ఆఫ్ పిన్స్, తర్వాత వోల్టేజ్. ఈ 4 పారామీటర్స్ తీసుకొని, మీరు ఆల్రెడీ 4 GB ఉంది కాబట్టి మీరు ఇంకొక 8 GB ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. 8 + 4 అంటే 12 GB అవుతుంది టోటల్గా. మీరు దాన్ని ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ఫస్ట్ ఈ సేమ్ దీన్నే కాపీ చేసుకొని సెర్చ్ చేయండి. అంటే ఈ టైపే బెటర్ అనమాట. వేరే మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఉంటారు, బట్ మెయిన్ సేమ్ ఈ కంపెనీనే అమెజాన్లో సెర్చ్ చేయండి. నేను సెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికింది అనమాట. 8 GB కొనాలి, మీరు ఆల్రెడీ 4 ఉంది, 8 కొనాలి. సో నేను 8 GBకి వెళ్తే ఇక్కడ ఆల్మోస్ట్ 700 రూపీసే చూపిస్తుంది. ఇది కొనొచ్చు అనమాట. ఇది ఏంటంటే చూపిస్తుంది చూడండి, DDR3 8 GB కొంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ 4 ఉంది, 8 GB కొంటున్నాను. 1600 హై స్పీడ్, వోల్టేజ్ అంతా చూసుకోండి. మెయిన్గా స్పెక్ చూసుకుంటే మీకు అవన్నీ ఉండవన్నమాట. స్పెక్ ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పిన్స్ 4, తర్వాత 1600, తర్వాత వోల్టేజ్, తర్వాత ఫ్రీక్వెన్సీ. ఈ 4 పారామీటర్ మ్యాచ్ అయిన తర్వాత దీన్ని బై చేయండి. బై చేసిన తర్వాత వన్స్ డెలివరీ వచ్చిన తర్వాత జస్ట్ మెమరీ స్లాట్లో ఇన్స్టాల్, ర్యామ్ స్లాట్ ఒకటి ఉంటుంది కదా ఫ్రీగా, దాంట్లో ఇన్స్టాల్ చేయండి. అంతే. అదైన తర్వాత మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ప్రాపర్ టూల్స్ తీసుకోండి, స్పూన్స్, సీజర్స్ అలాంటివి చేసుకుని ప్రాపర్గా టూల్స్ తీసుకొని కవర్ రిమూవ్ చేయండి. మీరు ర్యామ్ అప్గ్రేడ్కి ఫుల్ ల్యాప్టాప్ మొత్తం తీయని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఒక స్లాట్ ఉంది చూడండి, ఇదంతా ఓన్లీ ఫర్ ర్యామ్కి చూపిస్తుంది మీకు ఒక స్లాట్ లాగా. ఇది ర్యామ్కి మళ్ళీ WLANకి అనమాట, వైఫై స్లాట్ ఉంటుంది.
సో ఇదంతా కవర్ మీరు రిమూవ్ చేసి ఆ స్లాట్లో ర్యామ్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. చూపిస్తాను ర్యామ్ స్లాట్ ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి 2 స్లాట్స్ ఉన్నాయన్నమాట, స్లాట్ 1 అండ్ స్లాట్ 2. స్లాట్ 1 అంటే ఇది అనమాట, ఇది ఆల్రెడీ ఉండింది. సో దీన్ని యూజువల్లీ రిమూవ్ చేయదండి, ఎందుకంటే వాళ్ళు సాల్డరింగ్ అంతా చేసి పర్మనెంట్గా ఫిట్ చేసి ఉంటారు. స్లాట్ 2 ఫ్రీగా ఉండింది, నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేశాను కాబట్టి మీకు ఇప్పుడు ఫుల్ చూపిస్తుంది అనమాట. ఇలా స్లాట్ 1, స్లాట్ 2. స్లాట్ 1లో 4 GB ఉంది, నేను స్లాట్ 2లో 8 GB ఇన్స్టాల్ చేశాను అనమాట. జస్ట్ ప్రాపర్గా ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది అనమాట, అంతే. ప్రాపర్గా చూడండి ఎలా ఇన్సర్ట్ చేయాలని, ప్రాపర్గా చేస్తే అయిపోతుంది. చూడండి 2 స్లాట్స్ ఉన్నాయి, అంతే. ఇట్ ఈస్ వెరీ ఈజీ. హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ ర్యామ్ అప్గ్రేడ్ ఎలా చేయాలో చూపిస్తాను. నాది 12 years ల్యాప్టాప్, నేను 4 GB నుంచి 12 GB చేశాను అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే CPU-Z అని యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మీకు అన్నీ తెలుస్తుంది అనమాట, మెమొరీ సైజ్ ఎంత, ర్యామ్ ఎంత అని. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత SPD ట్యాబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్లాట్ 1, స్లాట్ 2 ఉంటుంది. స్లాట్ 1లో చూడండి ఏముందని. స్లాట్ 1 ఈజ్ షోయింగ్ లైక్ 4 GB అని చూపిస్తుంది. తర్వాత DDR3 టైప్ అని చూపిస్తుంది. తర్వాత ఏ కంపెనీ, ఏ మ్యానుఫ్యాక్చర్ అని చూపిస్తుంది. తర్వాత పార్ట్ నంబర్, వోల్టేజ్. మీరు పార్ట్ నంబర్ కాపీ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేయాలి. ఈ పార్ట్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని గూగుల్లో సెర్చ్ చేయాలి. దాన్ని చూద్దాం ఎలా చేయాలని. మనము ర్యామ్ అప్గ్రేడ్ తర్వాత ఇప్పుడు సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం ఎలా ఉందో. నేను సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేశాను. చూసి మీరు కిందకి వచ్చి చూస్తే ఇన్స్టాల్డ్ ఫిజికల్ మెమొరీ ర్యామ్ 12 GB అని చూపిస్తుంది అనమాట. సో సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిందనమాట. ఇన్స్టాల్ అయ్యి అప్గ్రేడ్ కూడా అయిందనమాట, 4 GB to 12 GB. దీని తర్వాత పర్ఫార్మెన్స్ చూస్తే ల్యాప్టాప్ చాలా బాగా ఉందన్నమాట, చాలా క్విక్గా పర్ఫార్మ్ చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా అప్గ్రేడ్ చేయండి. ఇట్ ఈస్ ఈజీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి 4 GB to 12 GB ఓన్లీ 700 రూపీస్లో అయిపోయింది అనమాట. అదే మీరు బయట ఇచ్చారంటే ఎంత అడుగుతారో తెలియదు, కానీ ఓన్లీ 700. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ట్రై, వెరీ ఈజీ అండ్ సింపుల్, no complication. Try at home. Thank you.